నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జ్ఞాన నేత్రం అంటే ఏంటి, దాని శక్తి ఏంటి, అలాగే కాల సర్ప దోషాలకు ఎలాంటి పరిహారాలు ఉంటాయి, మనతో పాటు పంచుకోవడానికి ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జ్ఞాన నేత్రం కంటే ముందు ఈ సర్పదోషాల పరిహారాలు ఒకసారి చెప్తారా? జ్ఞాన నేత్రం అన్నారు కదా, ఈ సర్పదోషానికి పరిహారము ఈ యొక్క జ్ఞాన నేత్ర ఒక సంబంధించి కూడా అక్కడే పరిష్కారం దొరుకుతుంది. అయితే ముందుగా జ్ఞాన నేత్రం చెప్పండి. రెండు పరిష్కారాలు అక్కడే దొరుకుతాయి చివరిలో. మనము జ్ఞాన నేత్రము అనేది ఏంటంటే మనం ప్రతిదీ ముందుగా గ్రహించడం అనేది జ్ఞాన నేత్రం, ముందుగా గ్రహించడం అనేది అవుతే దీనికి మనం ముందు చూపుగా ఆలోచించేదే జ్ఞాన నేత్రం, ఆ మూడో కన్ను అని అర్థం. ఆ మూడో కన్ను ఏమిటి ఎక్కడ అంటే మన హిందూ ధర్మంలో, మన యొక్క హిందూ సమాజంలో సనాతనమైనటువంటిదే ఈ జ్ఞాన నేత్రం. అదే బొట్టు, తిలకం. తిలకం అంటే అందరూ పెట్టుకునేదే కదా అనుకుంటారు. మన జ్ఞానానికి శక్తినిచ్చేదే బొట్టు. మనకు రెండు కన్నులే అని మనం అనుకున్నాం, మూడో కన్ను కూడా ఆ బొట్టే. మూడో కన్ను కూడా బొట్టే. ఆ జ్ఞాన నేత్రానికి ప్రతిరూపమైందే ఈ తిలకపు బొట్టు. మనము రెండు కన్నులే కాదు, మూడోది కూడా నేత్రమే. ఆ నేత్రమే మనకు సర్వశక్తిని ప్రసాదిస్తుంది. సర్వశక్తిని 10,000 కాల సర్పదోషాలని కానీ అలాగే ఎటువంటి వాటినైనా సరే ప్రక్షాళన చేస్తూ ఎదుటి వాళ్ళని మైనస్ చేస్తూ మనకు శక్తిని ప్రసాదిస్తూ, అనంతమైన శక్తిని ప్రసాదిస్తూ, మనకు దివ్య దృష్టి అనే ఒక ఎనర్జీని కలగచేస్తూ, మన శరీరానికి మన జ్ఞానానికి ప్రతీకమైనటువంటి రూపమే తిలకం, బొట్టు. అదే జ్ఞానం. ఆ జ్ఞానానికి అమితమైనటువంటి ఎనర్జీ ఇచ్చేదే, పాజిటివ్ శక్తిని రిలీజ్ చేస్తున్నది. ఆ కల్చర్ ఈ మధ్య కాలంలో మనం పురుషుల్లో అసలు చూడట్లేం కదా గురుగారు. అందరూ దాన్ని అర్థం చేసుకోగలిగితే అందరూ మంచివాళ్ళు అవుతారుగా, అందరూ జ్ఞానులు అవుతారు కదా. అందరూ జ్ఞానులైతే ప్రపంచం బాగుపడుతుంది కదా. మరి బాగుపడితే ఎట్లా? ప్రపంచమంతా నాశనం కావాలి అనేదే కోరుకునే వాళ్ళే ఈ యొక్క బొట్టు ధరించిన వాళ్ళందరూ కూడా అజ్ఞానులు. ఈ బొట్టు ధరించిన వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. అది ఎలా వాళ్ళు అనుకుంటారు, నేను ఎట్లా అంటాను అనేదాన్ని మనం ఆలోచిస్తే మన రూపం ఉంది. మన రూపానికి రెండు కళ్ళు మాత్రమే ఉన్నాయి, చూస్తున్నాం లోకాన్ని. మూడో కన్ను ఉంది, అదే రుద్రుడు, మహాశివుడు. ఆయనకు 3 కన్నులు ఉన్నాయి కదా. ఆ మూడో కన్నే మనకు కూడా 3 కన్నులు ఉన్నాయి అనేది వీళ్ళు రుద్రుడు, జ్ఞాననేత్రుడు, మహాజ్ఞాని అని చెప్పడానికి బొట్టు పెట్టిన వాడే చూసే వాళ్ళకి ఈయన స్పిరిచువల్ పర్సన్ అనేది అక్కడ ప్రతి మనిషికి అర్థమైపోతుంది. అంటే ఆ బొట్టు పెట్టిన వ్యక్తి ఎదుటివాడు పెట్టిన వాడేమో గ్రహిస్తాడంటే, ఓకే ఇతను స్పిరిచువల్ వ్యక్తి, అంటే భక్తుడు, మంచివాడు అని, ఉత్తముడు, సంస్కారవంతుడు అనేది ఎదుటివాడికి క్లియర్గా అర్థమైపోయింది. మరి బొట్టు పెట్టినవాడు, అదే వాడు అజ్ఞాని అని అర్థం. మనకు ఈ బొట్టును మనం ధరించడం వల్ల, ఈ బొట్టు కూడా ఏంటి అంటే పూర్వం మనకు శాస్త్రయుక్తంగా సనాతనంగా ఆదిగా మనం ఆచరిస్తున్నది ఏంటంటే, ఆ కుంకుమను, పసుపుతో తయారైన కుంకాన్ని నెయ్యితో కాస్త చేతిలో వేసుకొని నెయ్యితో కలిపి పెట్టుకోవడం కానీ, లేదంటే తేనెతోనైనా, ప్రకృతి నుంచి వచ్చిన తేనెతోనైనా కలిపి పెట్టుకోవడం కానీ మనకు సకల సంపదలను కలగచేస్తుంది, రాజ్యాన్ని కలగచేస్తుంది, జ్ఞానాన్ని, అమితానందాన్ని కలగచేస్తుంది, సుఖ సౌఖ్యాలని కలగచేస్తుంది, ఎదుటి వాళ్ళందరినీ మనం ఆకర్షింపచేస్తుంది. ఎదుటి వాళ్ళందరినీ కూడా ఆకర్షణ, వశీకరణ అంటారు కదా, జనాకర్షణను కలగచేస్తుంది. జనాకర్షణే కాదు, ప్రకృతిని కూడా ఆకర్షించేస్తుంది ఆ బొట్టు.
ఆ తిలకం అనేది ఎదుట ఏదాన్నైనా కూడా కంట్రోల్ చేస్తుంది, రూలింగ్ చేస్తుంది, అన్నిటినీ కూడా ఒక మెరాకిల్ లాగా మెస్మరైజ్ చేస్తుంది. ఆ చేసేదే మూడో నేత్రం, ఆ నేత్రమే తిలకం. మీరు ఇంతకుముందు అన్నారు అప్పటి కాలంలో కుంకుమను నెయ్యిలో కలిపి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంత మంచి కుంకుమ దొరుకుతుందా? అది మనం చేసేదే బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు పశువుతో తయారు చేసుకుంటే అది కుంకుమ మనకు న్యాచురల్గా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం అతిగా ఆలోచన చేసి కెమికల్ ప్రతి దాంట్లో, అలా అంటే ప్రతిదీ కల్తీనే, కెమికలే. ఇంకా ఆ విషయం అనేది మనం క్రియేట్ చేసుకున్నదే, మానవుడు చేసుకున్నదే. వాడు చేసుకున్నటువంటి క్రియేటివిటీలో వాడు అతిగా ఆలోచించి చేసేదే, అది వాడికే వినాశనం. ఎవరు తోకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టుగా మనం చేసేటువంటి అతి తెలివితో చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి. కానీ మంచి ఆలోచన చేసేదే మంచి పని. ఈ యొక్క జ్ఞాననేత్రం అనేది మనకు శక్తిని ప్రసాదిస్తుంది, సర్వశక్తిని ప్రసాదిస్తుంది, తెలివితేటలను ప్రసాదిస్తుంది, అలాగే మంచి మనకు కలగచేస్తుంది. దాంతోపాటు ప్రకృతిని కూడా మనకు సహకరించేలాగా చేస్తుంది. ఏ టు జెడ్ అన్ని విధాల కూడా సర్వ సౌఖ్యాలని, సర్వసుఖాన్ని, సౌఖ్యాలని అన్నిటినీ కూడా అనుభవించేలా చేసేదే ఈ జ్ఞాననేత్రం. ఇదే మనకు తిలకం. ఇది మనకు ఒక మాటలో చెప్పాలంటే సర్వ సంపదల్ని కూడా కలగచేస్తుంది. అందరూ సంతోషంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉన్నారు అంటే అది వాళ్ళు పెట్టేటువంటి కట్టుబొట్టు అంటారు. ఏమంటారు? కట్టుబొట్టు. ఇదే వాళ్ళ జీవితాన్ని నిర్ధారణ చేస్తుంది, వాళ్ళ జీవితాన్ని శాసిస్తుంది. ఇది కట్టుబొట్టే ప్రధానం. ఆ కట్టుబొట్టులో లోపాలు ఉన్నాయంటే వాళ్ళ జీవితం అంతా లోపమే అన్నది. ఈ కాలసర్పదోషానికి సంబంధించి మనకు అనేక చోట్ల చేస్తుంటారు. కానీ మనకు ఆంధ్రాలో, రాయలసీమలో శ్రీకాళహస్తి, ఈ శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూన్నాంబిక అమ్మవారు, ఆమె ఈ ప్రపంచానికంతా కూడా జ్ఞానాన్ని కలగచేస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎవరు? జ్ఞానప్రసూన్నాంబిక, శ్రీ వాయులింగేశ్వర సమేత జ్ఞానప్రసూన్నాంబిక. వీళ్ళిద్దరే ఆదిగా అనాదిగా అక్కడ కొలువై ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వెళ్ళి ఆ జ్ఞాన ప్రసూన్నాంబికను చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? అమ్మవారిని చూసారా? ఆ అమ్మవారిని చూసినట్టయితే మళ్ళీ కలలో కూడా అమ్మవారి రావాలి, కనపడాలి. ఆ రూపము, ఆ అందము, అమ్మవారి యొక్క విగ్రహ రూపము మన కళ్ళతో మనము చూసామంటే, ఆరతిచ్చేటప్పుడు కానీ ఆమెను హారతిచ్చే ఆ వెలుగులో ఆ రూపాన్ని చూసామనుకో, మన జీవితం అంతా కూడా అమితానందాన్ని పొందినంత వెలుగు అనేది వస్తుంది, జ్ఞానం పొందుతాం. ఆ జ్ఞాన ప్రసూన్నాంబిక ప్రసాదించేదే ఈ యొక్క జ్ఞానం. ఆ బొట్టే ఆ అమ్మవారు, దాన్నే జ్ఞాననేత్రం. అక్కడ వాయులింగేశ్వరుడు. ఎవరు? వాయులింగేశ్వరుడు. ఈయన ఈ ప్రపంచానికంతా కూడా, అంటే భారతదేశమే కాదు, ఈ విశ్వానికంతా కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలగచేస్తూ ఉన్నవాడే లింగేశ్వరుడు. అనగా వాయుదేవుడే అక్కడ మనకు శివుడి యొక్క వాయుదేవుని రూపంలోనే పరమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి వాడు. ఆయన మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తూ ఈ ప్రపంచానికి, సర్వ జీవరాశికి, మనిషికే కాదు, చీమకి, దోమకి, సర్వ ప్రాణికి ఆధారం, మూలం అన్నీ కూడా ఆ వాయులింగేశ్వరుడే. అక్కడ పాజిటివ్ శక్తి, అక్కడ మనకు జ్ఞానము అమ్మవారైతే అక్కడ ఆరోగ్యము, ఆయుష్ కూడుకొని మూడు కలయికతో కూడుకున్నటువంటి ఆ శ్రీకాళహస్తిలో రాహుకేతుల యొక్క ప్రభావితం. అక్కడ రాహుకేతువుల యొక్క దోష పరిష్కారమే కాకుండా టోటల్గా సర్పదోష పరిష్కారం అన్నది అక్కడ దొరుకుతుంది. అక్కడ వెళ్ళి మనము ఆ రాహుకేతులకు సంబంధించినటువంటి పూజ చేసినట్టయితే మనకు ఈ యొక్క సవ్యకాల సర్పదోషము, అపసవ్యకాల సర్పదోషము, అలాగే
లగ్నకాల సర్పదోషము, అనంతకాల సర్పదోషము అన్నది పూర్తిగా పోకపోయినా మనకు పాజిటివ్గా మారుతుంది. అంటే మనము ఆ పూజ గురుగారు ఇప్పుడు చెప్పిన శ్రీకాళహస్తిలో ఏదైతే చెప్తున్నారో అదొక్కటే పరిష్కార మార్గం, ఇంకా వేరే ఏమైనా ఉంటాయా? వాస్తవంగా మీరు చెప్పినట్టుగా మిగతా అనేది మనం చేసుకోవడమే, ఎక్కడైనా చేసుకోవచ్చు, అది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అలా అంటే. కానీ 100%గా ఆదిగా అనాదిగా చేస్తూ ఉన్నదే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో అది శ్రీకాళహస్తి మాత్రమే. ఇంకా మిగతాటవన్నీ కూడా మనం అక్కడికి పోలేక, దూర ప్రాంతాలుగా ఉన్న వాళ్ళు అక్కడికి పోలేక మనము అక్కడ అందుబాటులో మనం చేసుకోవడం మాత్రమే అది సెకండ్ మార్గం. కానీ 100% అంటే అక్కడ మాత్రమే చేస్తేనే పూర్తిగా 100% మనకు శుభాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలసర్పదోష ప్రభావం వైదొలిగిపోతుంది. అంటే పూర్తిగా పోదు, కానీ మనకు కావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెరవేరుతాయి. కాలసర్ప దోషానికి బదులు యోగం కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఎన్నిసార్లు చేయొచ్చు? మనము సంవత్సరానికి ఒక మారు చేసుకుంటూ వెళ్ళచ్చు. లేదు మనకు వీలు కాలేదు 3 సంవత్సరాలకు ఒకసారైనా చేయవచ్చు. అది కాకపోతే 5 సంవత్సరాలకు ఒకసారైనా చేయవచ్చు. వీలైతే సంవత్సరానికి ఒక మారు అయితే మాత్రం చేసుకోవడం వల్ల మనకు అన్ని సుఖాలే కలుగుతాయి, అన్ని శుభాలే కలుగుతాయి. మనకు నష్టాలకు బదులుగా యోగాలు, శుభాలు అనేది కావాలి. కాబట్టి అక్కడ వెళ్ళి చేస్తే ఇక్కడ అటు వాయులింగేశ్వరుడు అనుగ్రహము, అలాగే జ్ఞానప్రసూన్నాంబిక అనుగ్రహం, అంటే మంచి తెలివితేటలు. ఎవరైనా ఒక గురువు దగ్గరికి, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దోషాల గురించి తెలుస్తాయి, అవును, లేకపోతే తెలియదు. ఏం తెలుసుకోకుండా పూజలు చేసుకునే వాళ్ళకి ఆ ఫలితం ఉంటుందా? ఇక్కడ ప్రేమతో, భక్తితో ఎవరేం చేసినా ఫలిస్తుంది. అక్కడ మనము సందేహంతోనూ, అనుమానంతోనూ, 1,00,000 ఆలోచనలతోనూ చేసినట్టయితే అది ఫలితం ఉండదు. అది ఏదైనా సరే సంపూర్ణంగా ఇష్టాపూర్వకంగా ప్రేమతో, భక్తితో చేసినట్టయితే పూర్తిగా ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళే చేయాలనా అని అంటే వీలైనంత వరకు అక్కడికి వెళ్ళి చేస్తే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. లేదు మనము మన సొంత ఇల్లు అయితే మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా ఏమిటి, అక్కడ ఇంట్లో చేయాల్సింది కాలసర్పదోషానికి కాదు, నవనాగులకు చేయాలి. అంటే 9 మంది సర్పాలకు చేయాలి. అప్పుడే సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది. సంపూర్ణమైనటువంటి ఫలితం అంటే పూర్తిగా ఇటు గ్రహదోషాలు కావచ్చు, అలాగే కాలసర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం, లగ్నకాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం అనేదే కాకుండా ఇతరత్ర అన్నిటికీ సంపూర్ణమైన పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది నవనాగ శాంతి. అది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. 9 మంది సర్పాలను పెట్టుకొని ఇంట్లోనే, అవి మనము వెండి పడిగ రూపాల్లో కావచ్చు, రాగి పడిగ రూపాల్లో కావచ్చు, ఇవి కాకపోతే పిండితో తయారు చేసి ప్రత్యేకంగా, లేదు మట్టితో కూడా తయారు చేసి, ఇలా చిన్న చిన్న మనం చేసుకొని పెట్టుకొని ఇంట్లోనే పెట్టి 9 మంది నవనాగులను చేసుకొని అలాగే హోమం చేయాలి, నవనాగ హోమం. అలా చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి నాగదోషం కానీ, అలాగే సర్పశాపం అనేది ఉంటుంది. సర్పశాపం అనేది చాలా భయంకరమైనది. ఇది కూడాను వీటిల్లో సర్పశాపం కానీ, అనంత నాగదోషం కానీ, అనంతకాల సర్పదోషం కానీ, సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం, లగ్నకాల సర్పదోషం అనేటివి టోటల్గా అన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఈ నవనాగులకి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వాళ్లకు సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యము కలుగుతుంది. ఆర్థికంగా పూర్తిగా అప్పుల పాలై ఇంకా నష్టపోయి ఇంకా జీవితం లేదు అనుకున్నటువంటి వాళ్ళకి ఈ నవనాగ శాంతి చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో మాత్రం బాగుపడడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా మనం ఎంత పెద్ద మేజర్ సమస్యల్లో ఉన్నా కూడా మనము ఈ నవనాగ శాంతి ఆరోగ్యానికి సంబంధించినట్లు చేస్తే వాళ్ళకు ఆరోగ్యం అనేది ఎంత సమస్య ఉన్నా కూడా అది మెల్లమెల్లగా వైదొలిగిపోయి మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారే అవకాశము ఉంది.
ఇట్లు చెప్పుకుంటూ పోతుంటే ఈ యొక్క ప్రభావితం అనేది అనంతమైనది. అదే అనంతుడు అంటాం. అనంతుడు అన్నా కూడా విష్ణు యొక్క శేషపానుపు. మనకు సంపూర్ణమైనటువంటి సర్పానుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఏది నవనాగ శాంతిలో ఇటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము కలుగుతుంది. ఇటు చెప్పుకుంటూ పోతే సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం అనేది మనకు కలగడం వల్ల చక్కగా ఆరోగ్యంగా బాగుంటాము. ఆర్థికంగా కూడా చాలా పుష్టిగా డెవలప్మెంట్ జరిగి మనం 10 మందికి సహాయం చేసే పొజిషన్లోనే మాత్రమే ఉంటాం. అంటే ఎవరికైనా మనల్ని వచ్చి సహాయం కోరితే మనం వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో ఉంటాం. మనం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మనమే 10 మందికి ఇచ్చే పొజిషన్లో మనం అభివృద్ధి చెందడము. ఇదే కాకుండా ముందుగా స్త్రీ యొక్క పురుషుల యొక్క సఖ్యత, అంటే ఒకరి పట్ల ఒక ర్యాగింగ్ డామినేషన్లు జరుగుతుంటాయి చూడండి. భర్త భార్యను ఏడిపించడం, లేదంటే భార్య భర్తను పీడించడం జరుగుతుంటాయి కదా. అటువంటి వాళ్ళు ఈ నవనాగ శాంతి చేసుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి సర్పానుగ్రహం వల్ల వాళ్ళ సంసార జీవితం అనేది చక్కని కాపురం, చక్కని సంసారం, అన్యోన్య దాంపత్య జీవితం. భర్త అంటే భార్యకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ. ఇది కలలో కూడా ఒకరి పట్ల ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. విడతీయరాని అనుబంధం అంటారు దీన్ని. ఆ భార్యాభర్తల్ని చూస్తే ఎవరైనా అబ్బా వీళ్ళెంత ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమ, అనురాగం, ఒకరి పట్ల ఒకరి మాట ఒకరు జవదాటకుండా భర్త అన్నమాట భార్య ఆచరించడం, భార్య అన్నమాట భర్త కూడా ఆచరించడం. భార్య మాట నేను వినాలని అనుకోడు. మనం ఏం చేసినా భార్య కోసమే కదా అని చెప్పేసి తన మాటను అతను అంగీకరిస్తాడు. ఇక్కడ ఈగోలకు పోరనమాట. ఈగోల కంటే తను చెప్తే నేను అనే మాట భర్త అనుకోవడం కానీ, లేదంటే భార్య అనుకోవడం కానీ ఇటువంటివి ఉండవు అన్నమాట. ఒకరి పట్ల ఒకరు ఏకాభిప్రాయంతో, అంటే ఇద్దరు కలిసి ఒకే మాట ఉంటుంది. భర్త చెప్పే అదే ఉంటుంది, భార్య చెప్పినా కూడా అదే ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క సంసార జీవితము 3 పూలు 6 కాయల వాళ్ళ జీవితం అనేది సాగుతూ పోతుంటుంది. చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వీళ్ళు ఆదర్శ దంపతులుగా కనపడతారు. మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్పి మళ్ళీ కామెంట్లు ఉంటాయి. భర్త అంటే అటువంటి వాళ్ళని చూసి భార్య ఏం లేదనుకో, అప్పుడు చెప్తాడు వాళ్ళని చూసి నేర్చుకో, నువ్వంటే సొంతంగా నేర్చుకోలేకున్నావు కానీ వాళ్ళనన్నా చూసి నేర్చుకో అని చెప్పేసి చెప్పుకోవడానికి వాళ్ళు ఒక ఆదర్శం ఉంటారు. ఇలాంటివి చాలా విశేషంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు రాహుకేతు పూజ ఇంట్లో చేయాల్సింది చెప్పారు కదా గురుగారు. జ్ఞాన నేత్రానికి ఈ పరిహారాలకు ఏమిటి సంబంధం? అవును, ఇందాక అదే మనము జ్ఞాన ప్రసూనాంబిక, మనకు తిలక రూపం, మన ధరించేటువంటి తిలకమే జ్ఞానానికి సర్వశక్తిని ప్రసాదిస్తున్నది. మన విధి రాతని, మన తలరాతని బ్రహ్మ రాసినటువంటి రాత, ఆయన రాసిన రాత జరక్క తప్పదు కదా అంటారు కదా, అంటే అది జరిగే తీరుతుంది అంటారు కదా. అటువంటి దాన్ని కూడా కంట్రోల్ చేసే శక్తి కలిగిన జ్ఞాన నేత్రమే తిలకం. అటువంటి దాన్ని ప్రతిరోజు ప్రతినిత్యము ప్రక్షాళన చేస్తుంది. మనం పొద్దున్నే స్నానం ఎందుకు చేస్తాం? మన శరీరం పైన ఉన్నటువంటి మురికి, చెమట, మలినం అంతా కూడా పోయి చక్కగా అందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. అలాగే మన తలరాత, విధిరాత ఎలా ప్రక్షాళన జరగాలి అంటే మనం ధరించే బొట్టు వల్లనే ఆ విధిరాతని కూడా ప్రక్షాళన చేసి అందంగా సర్వసకల సౌభాగ్యంతో వాళ్ళ జీవితం అనేది వర్ధిల్లుతుంది. ఈ యొక్క తిలకాన్ని మనము ఇందాక చెప్పుకున్నాం కదా, సర్వశక్తిని, సౌఖ్యాన్ని ప్రసాదించేది. ఈ యొక్క యోగం పొందడానికి కూడా మనము శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబికను దర్శిస్తే మనకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా అన్ని సక్రమంగా నడుస్తాయి. ఇక్కడ ఎవరైనా సరే ఆ అమ్మవారిని ఒక నిమిషం పాటైనా సరే దర్శించుకొని ఆమె రూపాన్ని చూసొస్తే అప్పుడు తెలుస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది జ్ఞానం అంటే ఏమిటి, తద్వారా మన జీవితం అంటే ఏమిటి, మన భవిష్యత్తు,
మన నడవడిక, విధి విధానాలు అన్నీ కూడా మారిపోతుంటాయి. ఇవి ఎవరైనా కానీ మనం ఈ పని చేసి చూడాలి. ఏది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తే వాళ్ళ జీవితమే తలరాతే మారిపోతుంది. అక్కడే జ్ఞాన నేత్రానికి సంబంధించి అలాగే అవును, కాలసర్ప దోషాలకు సంబంధించి రామకేతు పూజలు కూడా జరుగుతాయి. అంటే ఒకటే దగ్గర ఇవన్నీ కూడా మనకు యోగాలు భోగాలు అన్నీ కూడా ఆ చేసినటువంటి ఆ పూజాఫలం, ఆ దర్శన భాగ్యం వల్ల మనం నడుచుకుంటా పోయినా, ఏ విధంగా పోయినా మన కాళ్ళు చేసిన పుణ్యం, అలాగే వాళ్ళను మనం చూడడం వల్ల మన యొక్క కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం, వాళ్ళను చూసి మన జ్ఞానంలో ఫ్రీడ్ చేసుకోవడం, అంటే ఆలోచించడం అనేది మన జ్ఞానం చేసుకున్నటువంటి పుణ్యం. 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడం వల్ల మన చేతులు చేసుకున్న పుణ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని యోగాలే, అన్నీ కూడా అన్ని యోగాలే, సకల యోగాలు సిద్ధిస్తాయి. ఇలా చేస్తే బాగుంటుంది, అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. ఇలా చెయ్యండి, కలిసి వస్తుంది. థ్యాంక్ యూ గురువు గారు. జ్ఞాన నేత్రానికి, శక్తికి సంబంధించి అలాగే పరిష్కార మార్గాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.